హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. న్యూజిలాండ్ స్టైల్ డిషెస్ అన్నీ కూడా మనం ఈ వారంలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన డిష్లు మనం చూడబోతున్నాం. ముఖ్యంగా సాలడ్స్ ఇట్లాంటివి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, మంచి హెల్దీగా కూడా ఉంటాయి, మంచి డిషెస్ కూడా. ఈరోజు మనం తయారు చేసుకుంటున్న సాలడ్ ఏంటంటే సాలడ్కి సాలడ్ లాగా ఆ విధంగా వెజిటబుల్స్ తిన్నట్లు ఉంటుంది. దాంతో పాటుగానే కొద్దిగా ఆల్టర్నేటివ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఈ రోజుల్లో కార్బోహైడ్రేట్స్కి ప్రత్యామ్నాయంగా తినాలనుకుంటున్న మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ కాంబినేషన్లో కూడా ఈరోజు ఈ సాలడ్లో మిక్స్ ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్నాం బీట్రూట్ అండ్ క్వినోవా సాలడ్. బీట్రూట్ అండ్ క్వినోవా సాలడ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నానబెట్టి ఉడికించిన క్వినోవా, బీట్రూట్, ఉల్లికాడలు, బాదాం, నిమ్మకాయ, ఉల్లిపాయ, కొబ్బరి తురుము, నిమ్మరసం, ఇంకా ఆల్ స్పైస్ మిక్స్ పౌడర్, ఇది వచ్చి మింట్ లీవ్స్ అంటే పుదీనా, ఇంకా జీడిపప్పు. ఇన్ని ఇంగ్రీడియంట్స్ కావాలన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నీళ్లు వేడి చేసుకొని బీట్రూట్ని ఉడికించుకోవాలి. బీట్రూట్ ఒక్కటే ఉడుకుతుంది, మిగతా ఏవి ఉడకవు. ఎందుకంటే క్వినోవా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి బీట్రూట్ని ఉడికించేసి సాలడ్లో కట్ చేసి ముక్కలు చేసి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో పాన్ పెట్టేసుకొని నీళ్ళు వేడి చేసుకుందాం. నీళ్ళు వేడయ్యేలోపు బీట్రూట్ కట్ చేసి ముక్కలు అందులో వేసేసుకోవచ్చు. సో ఈ సైజ్లో ఆ షేప్లో బీట్రూట్ కట్ చేసుకుంటున్నాను. బీట్రూట్ చాలా చాలా హెల్దీ డిష్ అండి, ఇంగ్రీడియంట్. ఇన్ఫ్యాక్ట్ వెజిటబుల్స్లో చూసుకున్నా కూడా పొద్దున్న లేచి బీట్రూట్ తినాలి, బీట్రూట్ జ్యూస్ తాగాలి ఇలా చెప్తూ ఉంటారు. మనమే అవాయిడ్ చేస్తూ ఉంటాము. బీట్రూట్ తోటే సాలడ్ చేసుకుని తినొచ్చంటే ఇంకా బాగుంటుంది, కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. సో బీట్రూట్ కటింగ్ అయిపోయింది. ఈ వేడి నీళ్ళలో వేసి ఉడికించేసుకుందాం. అది ఉడుకుతూ ఉంటుంది. ప్యారల్గా ఆనియన్ ఇవన్నీ కూడా చాపింగ్ చేసుకోవాలి కాబట్టి చాప్ చేసుకుందాం. సో ఆనియన్ ఏమో సాలడ్ స్లైసింగ్ అంటాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది అనమాట, రేకుల్లాగా వచ్చేస్తాయి విడిపోయిన తర్వాత. ఉల్లికాడలు ఫైన్ చాప్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే డిష్ ఇది, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. న్యూజిలాండ్ స్టైల్లో ఇట్లాంటి డిషెస్ కూడా అప్పుడప్పుడు ఉంటాయి. అక్కడ రెస్టారెంట్స్లో కూడా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. కన్సంప్షన్ ఏంటంటే జనరల్లీ సాలడ్లో ఆర్డర్ చేస్తారు కాబట్టి మన గ్రీన్ సాలడ్ లాగా బీట్రూట్ సాలడ్ అనొచ్చు. దీంట్లోనే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే క్వినోవా మిక్స్ కూడా ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పూట హోల్ మీల్గా కూడా తీసేసుకోవచ్చు దీన్ని. ఓకే, వాట్ ఎల్స్ మిక్స్ లెఫ్ట్? జీడిపప్పు 2 ముక్కలు మాత్రం గార్నిష్కి అలాగే ఉంచేసుకుంటున్నాం. మిగతా అంతా కూడా రఫ్ చాప్ చేసుకుంటున్నాం. అండ్ బాదాం కూడా చాప్ చేసేస్తున్నాం. దీన్ని కూడా ఒక కప్లో ఉంచేసుకొని ఇక మన అసలు పనిలోకి వెళ్ళిపోదామా? ఎస్, చాపింగ్ వర్క్స్ అన్నీ అయిపోయాయి. బీట్రూట్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది.
ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. దీనికోసం డ్రెస్సింగ్ ఏమేం చేస్తున్నామంటే ఫస్ట్ లెమన్ జ్యూస్ తీసుకున్నాము. లెమన్ జ్యూస్తో పాటు కొద్దిగా లెమన్ రిండ్ వెళ్తుంది. రిండ్ అంటే తొక్కని గ్రేట్ చేస్తాం కదా, అదే అన్నమాట. కొద్దిగా పడితే చాలా చేదుదనము వగరుగా అలా ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ ఫ్లేవరు కాస్తున్నా కూడా మనకు దాని ఇంపాక్ట్ని ఇచ్చేస్తుంది. సో లెమన్ జ్యూస్, లెమన్ రిండ్, తర్వాత బోల్డ్ అంత ఆయిల్ వెళ్తుంది. నియర్లీ 30-40 ml ఆయిల్ వెళ్తుంది. ఎందుకంటే ఇందులో క్వినోవా వేస్తున్నాం కదా, ఆ క్వినోవా ఆయిల్ అంతటిని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది. అందుకని కాస్త ఎక్కువే డ్రెస్సింగ్ కావాల్సి వస్తుంది అనమాట. కాబట్టి హెల్దీ ఆయిల్ ఏదైనా యూస్ చేసుకోండి. ఆలివ్ ఆయిల్ ప్రిఫరబుల్లీ. ఓకే, ఆయిల్ వెళ్ళిపోయింది. దెన్ సాల్ట్, అలాగే పెప్పర్. బోల్డ్ అంత వెళ్తుంది కదా, క్వినోవా ఉంటుంది, దాంతోపాటుగానే బీట్రూట్ ఉంటుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి పెప్పర్ కూడా ఎక్కువే పడుతుంది. అందుకని ఎక్కువ తిప్పాల్సి వస్తుంది నాకు. ఓకే, అండ్ ఆల్ స్పైస్ మిక్స్, ఈ పౌడర్ కూడా వేసాం. సరిపోయింది. దీన్ని చక్కగా మిక్స్ అండ్ విస్క్ చేయాలి. చేస్తూ ఉంటే వెనిగ్రేట్ లాగా తయారవుతుంది అనమాట. ఆయిల్ మాలిక్యూల్స్ ఇంకా లెమన్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి మంచి వెనిగ్రేట్ తయారవుతుంది. ఇందులో ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా రేకలుగా విడగొట్టి వేసుకోవాలి. అలాగే వేసినా కూడా విడిపోతాయి ఇవి. అండ్ దెన్ ఉల్లికాడలు చాప్ చేసుకున్నాం కదా, వాటిని వేసాను. అలాగే పుదీనా అండ్ జీడిపప్పు పొడి, బాదం పప్పు పొడి, ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. దాంతోపాటు కొబ్బరి పొడి అంటే తురుము, అది కూడా అయిపోయింది. దీని మాత్రం ఉడికిపోయాయి చక్కగా. బయటకు తీసి చల్లార్చి వేసుకోవాలి. తీసి చల్లారిన తర్వాత అంటే రూమ్ టెంపరేచర్లోకి తీసుకొచ్చిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో మనం ఇందాక చేసుకున్న ఆ డ్రెస్సింగ్ ఉంది కదా, ఆ డ్రెస్సింగ్ వీటికి స్ప్రెడ్ అయ్యే విధంగా మిక్స్ చేసుకొని తర్వాత ఈ క్వినోవా రైస్ యాడ్ చేసుకుంటాం. క్వినోవా ముందే వేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఇదే అబ్జర్వ్ చేసేసుకుంటుంది డ్రెస్సింగ్ అంతటిని, దానికి స్ప్రెడ్ అవుట్ అవ్వదు. అందుకని క్వినోవా లాస్ట్లో వేసుకోవడం సజెస్టబుల్. సాలడ్ రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. నైస్, నాట్ బ్యాడ్. నిజానికి సాలడ్ అంటే ఎలాగో ఉంటుంది అనుకుంటాము, బాగానే ఉంది. నిజానికి బాగుంది. హ్యాపీగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి, హెల్తీగా కూడా ఉండండి. ఓకే, దీన్ని తినేసి నేను నెక్స్ట్ డిష్ కోసం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని కనిపిస్తాను.
రెడీ అయిపోయాయి ఇంగ్రీడియంట్స్. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతుంది చికెన్ ఐటము. ఇది బ్రైజింగ్ స్టైల్లో ఉంటుందన్నమాట. అంటే చికెన్ని షేర్ చేసుకోవడము, ఆ తర్వాత ఓవెన్లో పెట్టి కుక్ చేసుకోవడం రెగ్యులర్ స్టైల్ ఉంటుంది. కాకపోతే మన దగ్గర చాలామందికి ఓవెన్ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని ప్యాన్లో ఏ విధంగా చేసుకోవాలనే విధంగా ఎక్స్ప్లోర్ చేసి ఆ స్టైల్లో మనం కుక్ చేసుకోబోతున్నాం. మనం తయారు చేసుకోబోతున్న డిష్ ఏంటంటే చికెన్ క్యాసరాల్. చికెన్ క్యాసరాల్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ పీసెస్, పాలు, స్వీట్ కార్న్, సెలరీ స్టిక్స్, పచ్చి బఠానీలు, వెన్న, పార్స్లీ, కొద్దిగా థైమ్, ఆపిల్ సైడర్ వెనిగర్, ఉల్లిపాయ, ఆరిగానో, వెల్లుల్లిపాయలు, ఇంకా మైదా పిండి. ఇవన్నమాట ఇంగ్రీడియంట్స్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత పక్క నుంచి ఇవన్నీ కూడా కుక్ చేసుకొని వాటర్ వేసి దాంట్లో చికెన్ వేసి కుక్ చేసుకుంటాం. బ్రైజింగ్ స్టైల్ ఉంటుంది కదా, ఆ టైప్లో కుక్ చేస్తాం అనమాట. సాఫ్ట్గా జ్యూసీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, మాటలు ఆపేసి కుకింగ్ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ చికెన్లో కొద్దిగా సాల్ట్, పెప్పర్ వేసి మ్యారినేట్ చేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్, అండ్ పెప్పర్ కూడా. డన్. కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, మ్యారినేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఇటువైపు పొయ్యి వెలిగించేసుకొని ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకుందాం. నౌ స్టెప్ బై స్టెప్ గార్లిక్ చాప్ చేస్తున్నాం. పెనం వేడెక్కిపోయింది. ఇందులో కొద్దిగా బాగా ఆయిల్ వేసి గ్రీజింగ్ చేసుకొని చికెన్ ఫ్రై చేద్దాం. ఓకే, అలా ఫ్రై అవుతూ ఉండని. అండ్ హియర్ సెలరీని ఫైన్ చాప్ చేస్తున్నా. అలాగే ఆనియన్, ఆనియన్ క్యూబ్స్, అలా కుక్ అవుతూ ఉండని. మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని వీటన్నింటినీ 1 by 1 వేసి ప్యారల్గా కుక్ చేసేసుకుంటాము. చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోతుంది కాబట్టి ఆ ప్యాన్లోనే వీటన్నింటినీ కూడా చేసేసుకోవచ్చు, చికెన్ సైడ్ చేసి. సో ఇప్పుడేమో ఆ తర్వాత పార్స్లీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి పార్స్లీ కూడా ఫైన్ చాప్ చేసి పెట్టేసుకుంటున్నాం. ప్రెప్ మొత్తం అయిపోయింది.
ఇటేమో చికెన్ కూడా కుకింగ్ అయిపోయింది. చికెన్ రెడీ అయిపోయింది. సో దీన్ని ప్లేట్లో తీసేసుకుందాము. తర్వాత బ్రేజింగ్ స్టైల్లో కుక్ చేసుకోవచ్చు. ఇది అలా ఇంగ్రీడియంట్స్లో పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో బటర్ వేసేసుకొని కుకింగ్ కంటిన్యూ చేద్దాం. బటర్లోకి ఫస్ట్ గార్లిక్ వేస్తున్నాను అండ్ ఆనియన్. తర్వాత 1 by 1 వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. సో హాట్ టు సాఫ్ట్ యాజ్ యూజువల్. స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ అండ్ సెలరీ. అయిపోయింది కదా? ఎస్. ఇదంతా వేసిన తర్వాత ఈ రిఫైన్డ్ ఫ్లవర్ అంటాం కదా, మైదా పిండి, ఈ మైదా పిండి కొద్దిగా వేసి వేయించేసుకోవాలన్నమాట. చక్కగా ఈ బటర్లో ఈ మైదా పిండి పడి వేగుతూ ఉంటే ఏమవుతుందంటే చాలా మెల్లోడ్ టేస్ట్ తోటి చక్కటి సాస్ ఒకటి రెడీ అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే వాటర్ కూడా మిక్స్ చేసుకుంటాం. అవసరం ఉంటుంది. కాంటీ స్టైల్ అంటారనమాట దీన్ని. ఓకే, అక్కడి వరకు అయింది. నెక్స్ట్ ఇందులో యాపిల్ సైడర్ వెనిగర్ వేస్తాం. అలాగే వాటర్. కొద్దిగా ఎక్కువ వేసాను. వాటర్ తోటి 2 యూజెస్ ఇది. ఒకటి, హీట్ కూడా తగ్గాలి ప్యాన్, అందుకని వాటర్ కూడా ముందే వేసేస్తాను. ఆ తర్వాత మిల్క్. దాంతోపాటు సీజనింగ్ కూడా ఇప్పుడే వేసేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో సాల్ట్ ఇంకా పెప్పర్. దీంతో పాటు ఆరిగానో వేసాను. సాల్ట్కి సబ్స్టిట్యూట్గా కూడా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసేటప్పుడు కూడా ఆరిగానోను దృష్టిలో పెట్టుకొని వేయాలి. అలాగే థైమ్. కొద్దిగా హీట్ అయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేద్దాం. ఇందులో చికెన్ యాడ్ చేస్తాం. కాసేపు చికెన్ అందులోనే కుక్ అవ్వాలి జ్యూస్లో. కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! సూపర్బ్గా బ్రైజింగ్ జరిగిపోయింది. చాలా చాలా బాగుంది. జ్యూసీగా చూస్తున్నారు కదా. ఫైనలీ చాప్ చేసుకున్న పార్స్లీ కొద్దిగా అలా స్ప్రింకిల్ చేసేసుకున్నాము. తీసేసి ప్రజెంటేషన్లో పెట్టి చూపిస్తాను.
జ్యూసీగా చాలా బాగుంది కదా. వావ్, చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, అమేజింగ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.